నమస్తే అండి. నా పేరు రేణుక. నేను రీసెంట్గా రేణుక కిచెన్ అండ్ గార్డెన్ వ్లాగ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ అన్నిటి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ గంటను తప్పకుండా కొట్టండి. ఇంకా మరిన్ని ఎంతో మంచి మంచి రెసిపీస్ అనేవి కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో గార్డెన్లో హార్వెస్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. బాయ్. సో టమాటోలు చూడండి కొంచెం పురుగు పట్టేసినాయి. బట్ టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాము. ఈరోజు మన ఛానల్లో నా ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం కూడా జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. చూడండి టమాటాలు తెంపేస్తున్నా నేను. కొంచెం వీటికి పేస్ట్ లాగా వచ్చిందన్నమాట. మేము ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి సో వీటికి కేరింగ్ అనేది లేకుండా ఉండేసరికి అలా అయిపోయాయి. బట్ పర్లేదు, బాగానే ఉన్నాయి. తెంపేసుకుందాము. తర్వాత ఇక్కడ వంకాయలు. సో ఈరోజు గార్డెన్లో మనం తెంపుకునే మెయిన్ వెజిటేబుల్ ఏంటంటే వంకాయ. చూడండి వంకాయ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అంటే మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్ ఏదైనా కూడా మనకి బాగానే అనిపిస్తుంది కదా. సో వంకాయలు అనేటివి అన్నీ తెంపేసుకుందాము. ప్రజెంట్ మార్కెట్లో వెజిటేబుల్ రేట్స్ అనేటివి బాగా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు అలా ఆ పని లేకుండా చక్కగా మన గార్డెన్లో పండిన వెజిటేబుల్స్ని తెంపుకొని మంచిగా కూర వండుకొని తింటున్నాం మేమైతే. ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. సో ఇది మనం చూపించిన కంపోస్ట్ అదే అన్నమాట, బిన్నది. ఆల్రెడీ అందులో విత్తనాలు వచ్చేసి. ఇక్కడ ఇంకొక టిప్ అన్నమాట మనకి. వంకాయ చెట్టుకి ఎప్పుడైనా కూడా వంకాయలు తెంపేటప్పుడు అట్లా ఎక్స్ట్రా లీవ్స్ ఉన్నాయనుకోండి, అవి కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆకులకి ప్రోటీన్ అంతా పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. సో మనం వాటి పక్కకున్న ఆకులు అన్నిటి తెంపేసుకున్నాం అనుకోండి, అవి కాతకు రావచ్చుతాయి. లేకపోతే పూత దశలో ఉంటే పూతకు కూడా పోషకాలు అనేటివి అందడం జరుగుతుంది. చూడండి ఇక్కడ వంకాయలు తెంపేసుకుందాం. మా గార్డెన్లో 2 టైప్స్ ఆఫ్ వంకాయలు ఉన్నాయి. ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్, నల్ల వంకాయలు అంటారు మేమైతే. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ అన్నమాట. సో ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేసుకుందాం మనం. తెంపేసుకోవాలి. ఇక మనకి ఏ వెజిటేబుల్ అయితే రెడీ అవుతుందో అది వెంబడి తెంపేసుకుంటూ ఉండాలి. అప్పుడే దాని తర్వాత వచ్చే పూత పిందెకైనా కూడా మంచి బలం, పోషకాలన్నా బలం అన్నా అన్నీ ఒకటే. నేనైతే మా వాడుక భాషలోనే మాట్లాడుతున్నాం. అవి తెంపేసుకోవాలన్నమాట. అవి తెంపుకున్నాం అనుకో, నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ ఉంటుంది. ప్లస్ దాంట్లో వచ్చే పూత పిందెలు అన్నీ కూడా మంచి బలాన్ని పొందుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా వంకాయలండి. సో చెప్తున్నా ఈరోజు హార్వెస్ట్లో మెయిన్ వెజిటేబుల్ వంకాయలు. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు ఇవి మన ఇంట్లో ఉండే ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి, అవే కొన్ని ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి పచ్చిమిర్చి చాలా బాగా, ఎంత బాగా కాపు ఉందంటే ఫుల్ కాసినాయండి పచ్చిమిర్చి. చూడండి మీరే చూపిస్తారు. ఇప్పుడు వదిలేసినాయి, సీడ్ కోసం వదిలేసాను నేను అవి. సో పండు పండిపోయినాయి అనమాట. చూడండి పచ్చిమిర్చిలు, ఎన్ని పచ్చిమిరపకాయలు, అసలు చూస్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. సో గార్డెనింగ్ చేయడం అనేది చాలా పెద్ద కష్టం కానీ కాదు, చాలా ఈజీ. సో తప్పకుండా మీరు అందరూ గార్డెన్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ప్రెస్ చేసుకుంటూ చూస్తున్నా. అంటే మిరపకాయను పట్టుకుంటే అది గట్టిగా ఉందనుకోండి, అప్పుడు ఆ కాయ మనకు రెడీ అయినట్టు తెలుస్తుంది. అందుకే నేను అలా పట్టుకొని చూసినాను అనమాట. సో మనకు ఎప్పుడెప్పుడు కాయలు రెడీ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వాటిని కట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇవన్నీ మిరప చెట్లు, ఎంత పూత పింద, అసలు విపరీతంగా ఉంది. చాలా బాగా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉందండి, దానికి కూడా ఒక 2-3 కాయలు నటున్నాయి. సో అవి కూడా తెంపేసుకుందాం మనం ఇప్పుడు. మన గార్డెన్లో మనం పెట్టిన చెట్టు నుండి మనం కాయలు తెంపుకుంటా ఉంటే వావ్ చాలా ఆనందంగా ఉంటాయి. చూడండి ఈ పచ్చిమిర్చి అన్నీ పైకి చూస్తున్నాయండి. ఇక్కడ ఒక స్పెషల్ చూపిస్తాను నేను, చూస్తూనే ఉండండి వీడియోలో. అది ఎంత ఆనందం అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. చూపిస్తా చూడండి.
ఎన్ని పచ్చిమిరపకాయలు, ఎంత చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ తెంపుతూ ఉంటే నాకైతే. సో నాలాగా మీరందరూ కూడా హార్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న కొమ్మ మీకు అన్నా కదా ఇప్పుడు నేను, చిన్న కొమ్మ అది ఎంత అంటే ఒక వేలు కన్నా కొంచెం పొడవు ఉంది. దానికి ఒక 6 or 7 ఫ్రెండ్ బాగా చూపిస్తాను ఇప్పుడు ఆ కొమ్మ చూడండి. 6 or 7 మిరపకాయలు, అన్నీ ఈక్వల్ సైజు, మళ్ళీ అన్నీ ఈక్వల్ సైజులో. అసలు ఎంత బాగుందో వీటిని చూస్తూ ఉంటే నాకు అసలు తెంపాలనిపించలేదు. సో ఈరోజు వాటిని హార్వెస్ట్ చేయడం లేదు. అందుకని ఇక్కడ చూడండి ఎంత పెద్ద పచ్చిమిరపకాయ, ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా ఉంది. ఎలాగంటే మనం భూమిలో అయితే ఎలా పండిస్తామో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కాస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత పిందె ఉందంటే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి మొత్తం పిందె దశలు ఉంది. ఇప్పుడు చెట్టు మొత్తం ఎంత కాయ అంటే అసలు చూస్తూ ఉంటే ఆనందాన్ని ఇక్కడ చూడండి మీకే కనిపిస్తుంది. ఇన్ని మిరపకాయలు చూడండి. అస్సలు నా ఆనందాన్ని అయితే నేను నిజంగా వెలకట్టలేనట్టు అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక వంకాయ ఉంది, అది కూడా తెంపేసుకుందాం. నల్ల వంకాయలు అనేటివి కొంచెం ఎక్కువ కాస్తాయి అన్నమాట. తెల్ల వంకాయలు కొంచెం తక్కువగానే కాస్తాయి అవి. చూడండి చిన్న చిన్నగా పిందె దశలోనే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ. ఎంత బాగున్నాయో. ఇంకా అవి పెద్ద అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను. చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ ఉన్నది చిన్న కొమ్మ, ఆ కొమ్మకి ఎన్ని మిరపకాయలు చూడండి. ఇక్కడ నేను వేసింది ఏమీ లేదు, కిచెన్ వేస్ట్ అంతే. కిచెన్ వేస్ట్తోనే మనం ఎంత బాగా పండించుకోవచ్చు అంటే అంత బాగా పండించుకోవచ్చు. దాని నిదర్శనం ఇది గోంగూర. తెలంగాణ సైడ్ అయితే విలేజ్లో కుంటికూర అంటారు, పుల్లగూర అంటారు. సో ఆ కాయలు దాని ఫ్లవర్ అన్నమాట ఇది. ఆ కాయలతోని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు. దాని నుండి మనకి గోంగూర సీడ్స్, అదే కుంటికూర సీడ్స్ అనేటివి మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు పూసిన మందార పువ్వు, ముద్ద మందారం. ఇది మా ఇంట్లో ఉన్న ఒకే ఒక్క దేవుడికి మాత్రమే మేము సమర్పించుకుంటాము. మా గార్డెన్లో ఏ పువ్వు పూసినా అది మా దేవుడి కోసమే. చూడండి కీరా దోశ, అది నేను ఫస్ట్ టైం పెట్టినండి. చాలా సంతోషంగా ఉంది. దోశ పిందెలు అవి ఇప్పుడే వాటిని నేను ఆల్రెడీ పాలినేషన్ చేసిన. సో మిద్దె తోటలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో పాలినేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం బంతి పూలు లాంటివి పెంచుకోవాలి. తోటకూర, ఇవి తోటకూరకు ఒక స్పెషల్ ఉందండి. యాక్చువల్గా నేను రెగ్యులర్గా వాక్కి వెళ్తే అక్కడ ఒక ఇంటి దగ్గర ఉంటే నేను తీసుకొచ్చి పెట్టిన. ఇప్పటికీ 2 times నేను వారిని హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకోవడం జరిగింది. సో ఇది లాంగ్ బీన్స్, అలసందకాయ చెట్టు అన్నమాట. అది సీడ్ కోసం వదిలేసిన. మా చామంతి చెట్టు ఆల్రెడీ ఫుల్ మొగ్గలతో ఉంది. మీకు అది క్లారిటీగా కనిపించట్లేదు, బట్ ఫుల్ మొగ్గలు. మా బంతి చెట్టు చూడండి ఎంత బాగుందో. మిద్దె తోటలో మస్ట్ అన్నమాట. మిద్దె తోటలో బంతి పూలు ఉండాలి, ఉంటేనే ఎటువంటి పెస్ట్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా పాలినేషన్ కూడా అవుతుంది. చూడండి ఒకసారి మా మిద్దె తోటనంతా కూడా మీకు ఒక వ్యూలో చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చాలా చిన్న మిద్దె తోట అయినా కానీ రోజుకు సరిపడా కూరగాయలు మాత్రం మిద్దె తోట నుండి మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇది మా తమలపాకు చెట్టు అండి. ఇప్పుడిప్పుడే బాగా గ్రోత్ అవుతుంది. ఇది చూడండి, ఇది బీట్రూట్ అన్నమాట. బీట్రూట్ నారు పోయడం జరిగింది. సో నెక్స్ట్ దీన్ని హార్వెస్ట్ చేసుకో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.